మామూలుగా డయాబెటీస్ ఉందని పేషెంట్ ఎవరు రారు హాస్పిటల్కి. ఈ డయాబెటిక్ యొక్క కాంప్లికేషన్ వల్లే హాస్పిటల్కి వస్తారు. యాక్చువల్గా ఒక బ్లడ్ షుగర్ మాత్రమే ఒకటే చూడకుండా మనం బాడీ షుగర్ కూడా దాన్ని మెయింటైన్ చేస్తేనే యాక్చువల్గా కాంప్లికేషన్స్ రావు. ఇది వేరు అది వేరు, ఈ కాంప్లికేషన్ వేరు ఇది వేరు అంటే కుదరదు. అది అందరికీ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, ఏదో అదో ఇదో తెలిసి ఇది చేయాలి అది చేయాలి ఉంటుంది. అవును సార్. కానీ నాలెడ్జ్ ఉండడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్తో పాటు ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రకృతికి దూరంగా వెళ్లకుండా ప్రకృతి దగ్గర ఉండండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చేసేపోయే పాడ్కాస్ట్లో మనం ఒక గంభీరమైన వ్యాధి గురించి మాట్లాడతాం. అది డయాబెటీస్. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నది ఒక డయాబెటీస్, అందరూ అనుభవిస్తున్నారు. ఈరోజు మనం రూప్న ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఓనర్ డాక్టర్ రమేష్ గారి నుంచి చర్చ చేస్తాము డయాబెటీస్ గురించి. డయాబెటీస్ ఎలా వస్తుంది, డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఏంది, దానికి పరిహారం ఏంది. డాక్టర్ రమేష్ గారు వన్ ఆఫ్ ద రినౌండ్ డాక్టర్ ఇన్ ఆయుర్వేద. చాలా మందికి డయాబెటీస్ గురించి చాలా బెనిఫిట్ చేశారు పేషెంట్స్ కి. సో ఇంట్రడ్యూస్ చేస్తున్న డాక్టర్ రమేష్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. మీరు ఎలా ఉన్నారు సార్? గుడ్ గుడ్ గుడ్, బాగున్నా. పాడ్కాస్ట్ లో మనం మీ దగ్గర నుంచి ఒక సలహా తీసుకుంటాం. అంటే ఒక చాలా కామన్ గా వ్యాధి ఇది ఉంది. ఇది డయాబెటీస్ ఏంది, దేనివల్ల అవుతుంది ఇది డయాబెటీస్? యాక్చువల్లీ డయాబెటీస్ అనేది ఇట్స్ అ వెరీ ఓల్డ్ డిసీజ్ యాక్చువల్లీ. సో ఈ ప్రస్తుత కాలానికి ఏంటంటే డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా స్టార్ట్ అయింది. ఇది యాక్చువల్గా అంటే ఎక్కువ అయిపోయింది ఈ ప్రివిలెన్స్ అనేది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. బట్ ఆయుర్వేదిక్లో చాలా సంవత్సరాల ముందే, అంటే వెరీ ఓల్డ్ సైన్స్ ఆయుర్వేద, మీకు తెలిసిందే. కరెక్ట్. దాంట్లో ఎప్పుడో చెప్పేసినారు. అందులో ఏం చెప్పినారంటే లైఫ్ స్టైల్ గురించి, ఆహార విహారం గురించి మొత్తం ఒక శ్లోకంలో చెప్పేసినారు యాక్చువల్గా. సో అదేంటంటే ఆస్య సుఖం స్వప్న సుఖం గ్రామ్యోదుక అనూపరసాంసి పయాంసి నవాన్నపానం గూఢవైకృతంచ ప్రమేహేతు కఫకృత్య సర్వం అని చాలా పాత శ్లోకం అది యాక్చువల్గా. అయితే అంటే ఈటియాలజీ మొత్తం చెప్పేసినారు ఒక దీని లైన్ లోపల. దీంట్లో ఏమేస్తుందంటే మనకు ఆహారం, లైఫ్ స్టైల్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఆహారం అంటే మామూలుగా అంటే గుడవైకృతంచ అంటే మేముగా ఫాస్ట్ ఫుడ్, దాని తర్వాత స్వీట్స్, ఇటువంటి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ ఒక కేటగిరీలో చెప్పేసినారు. అండ్ లైఫ్ స్టైల్ గురించి కూడా ఆస్య సుఖం అంటే ఎప్పుడు పడుకొని ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నిటి గురించి చెప్తుంది అన్నట్టు. అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఈ రకమైన ఆహార తర్వాత విహారం, ఈ మూడిటి వలన కొన్ని త్రిదోషాలు ఉంటాయి బాడీలో. యాక్చువల్గా త్రిదోష థియరీస్ అనేది ఆయుర్వేదిక్ సిద్ధాంతం. దానిలో కఫ ప్రకోపం జరిగేసి దానికి అన్నిటికీ ఒక రీజన్ అన్నట్టు ఇది ప్రమేహానికి. సో అందుకే కఫకృత్య సర్వం ప్రమేహ హేతు అన్నారు. సో దిస్ ఈజ్ ద ఈటియాలజీ ఫ్యాక్టర్ ఫర్ ప్రమేహ. సో దీనివల్ల ఏమవుతుందంటే మామూలుగా ఇప్పుడు అంతా చేసేది ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు అన్నీ. సో దిస్ ఈజ్ ప్రమేహ. అండ్ ఇది అంతకుముందే చెప్పినారు ఇది. అది అంటే డయాబెటీస్ అనేది ఒక అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పడానికి మొదటి నుంచే ఉంది. ఓకే. ఒక కామన్ మ్యాన్ కి కామన్ గా తెలవాలంటే ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్, సెడెంటరీ లైఫ్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అవి తింటే లాంగ్ టర్మ్ లో డయాబెటీస్ వస్తుంది. అది చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు డయాబెటీస్ కి మనకి ఎన్ని ప్రకారాల డయాబెటీస్ ఉంటాయి సార్? దాదాపు అంటారు కదా మార్కెట్లో 2 ప్రకారాలు డయాబెటీస్ ఉన్నాయని. అకార్డింగ్ టు ఆయుర్వేద ఏముంది సార్ అది యాక్చువల్గా? సో అకార్డింగ్ టు ఆయుర్వేద అనేది డిఫరెంట్ క్లాసిఫికేషన్. ఇప్పుడు ఈజీగా అండర్స్టాండ్ కావడానికి అంటే కామన్గా ఉండేది టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్, అవన్నీ కొంచెం డిఫరెంట్ క్లాసిఫికేషన్. కానీ మనం ఈ టైప్ 1 అనేది ఆయుర్వేదిక్లో వాతజ ప్రమేహం అని, టైప్ 2 అనేది కఫజ ప్రమేహం అని, ఇంకా మిగతావి క్లాసిఫికేషన్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ మీకు ఈజీగా అర్థం కావడానికి టైప్ 1, టైప్ 2 అనేది వాతజ అండ్ కఫజ ప్రమేయం కిందకి వస్తుంది. పిత్తజ అంటే ఇన్ఫ్లమేటరీ, దానికి సంబంధించింది వస్తాయి అవన్నీ. దట్స్ ఎ క్లాసిఫికేషన్. సో టైప్ 1 అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్, టైప్ 2 అనేది ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అండ్ మిగతాది డిఫరెంట్ టైప్లో వస్తుంది అది. ఓకే. ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉందంటే మనకి ఏమన్నా టెస్ట్లు చేయాలా, ఏమన్నా ఉన్నాయా సార్? అది తప్పకుండా టెస్ట్లు అనేది యాక్చువల్గా
పూర్వకాలంలో ఇవన్నీ టెక్నాలజీ అవన్నీ లేదు కాబట్టి అంటే యూరిన్ పోసిన ఒక స్థలం లోపల గ్రౌండ్ లోపల యాంట్స్ అవన్నీ అట్రాక్ట్ అయిపోయి దాన్ని అంటే ఎక్కువ యాంట్స్ వచ్చేసి మనం దాన్ని చూస్తాయి కాబట్టి అంటే స్వీట్ ఎక్కడ ఉంటుందో అక్కడ వస్తాయి కదా మామూలు చీమలు. కరెక్ట్. సో అటువంటి చూసేసి దాన్ని బట్టి సిమ్టమ్స్ అవన్నీ కంపేర్ చేసుకుంటూ అది చేసేది ఒకటి, అది పూర్వకాలంలో. ఇప్పుడు ప్రస్తుతం అయితే మామూలుగా ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, HbA1c ఇవన్నీ చేయడం వల్ల డయాగ్నోస్ చేయవచ్చు. అంటే దీనికంటే ముందు మళ్ళీ ఇన్సులిన్ కూడా అది ఒక టెస్ట్లో వస్తుంది. ఫాస్టింగ్ ఇన్సులిన్, పోస్ట్ లంచ్ ఇన్సులిన్ అండ్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అండ్ సి పెప్టైడ్, ఇవన్నీ చాలా రకాలు. అంటే ఒక పేషెంట్ పరిస్థితిని బట్టి చేయొచ్చు. మామూలుగా ఏంటంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ చూసేసి చేస్తారు, కానీ దాని వెనకాల చాలా ఉంటాయి, అవన్నీ కూడా చేయవలసి వస్తుంది. అచ్చా, అంటే నార్మల్గా మీరు చూసేది 3 అనుకోండి, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఇంకోటి HbA1c. ఓకే, కామన్గా అవన్నీ. అచ్చా, HbA1c చేయాలా కంపల్సరీ సార్ ప్రతి ఒక్క పేషెంట్స్కి? అంటే మీరు HbA1c అనేది యావరేజ్ ఒక పీరియడ్ అంటే 3 monthsకు యావరేజ్గా వచ్చే బ్లడ్ షుగర్ యావరేజ్ రీడింగ్ అన్నట్టు. అది మామూలుగా ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అంటే సపోజ్ ఈరోజు మీరు తిన్నది దాని తర్వాత దానివల్ల వచ్చేది ఇమ్మీడియట్ రిజల్ట్. అది ఒక్కోసారి ఈరోజు ఏం తినలేదు అనుకోండి, షుగర్ లో ఉంటుంది, ఆ లో ఉండడం వల్ల మీకు డయాగ్నోసిస్ అనేది తప్పు వస్తుంటుంది. ఓకే, ఫాస్టింగ్ కూడా అంతే, పోస్ట్ లంచ్ కూడా అంతే, ఏం తినేదాన్ని బట్టి వస్తుంటుంది. ఒక్కోసారి మీరు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తినకుండా మామూలు ఫుడ్ ఏదైనా తినారనుకోండి, సలాడ్ లాంటిది ఏమన్నా మీరు తిన్నా కానీ మీకు పోస్ట్ లంచ్ షుగర్ అనేది ఎక్కువ రాదు. సో దానివల్ల మిస్గైడింగ్ అవుతుంది. సో మీరు ఏంటంటే ఇవన్నీ పోవాలంటే మనం HbA1c అనేది చేసుకుంటే ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చి డయాగ్నోస్టిక్ వస్తుంది. రైట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా డాక్టర్ గారు మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఒక్క అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు HbA1c చేయాలా కంపల్సరీ. అప్పుడే మీకు యావరేజ్ గ్లూకోజ్ అనేది అంటే మనకి కనిపిస్తుంది. వీ క్యాన్ ఇవాల్యుయేట్ చేయవచ్చు పేషెంట్ షుగర్ అంటే డయాబెటికా నాన్ డయాబెటికా. ఇప్పుడు HbA1cలో ఏమైనా రీడింగ్స్ ఉంటాయి సార్? నార్మల్ పేషెంట్స్కి ఎంత ఉండాలా, మళ్ళీ ఇంకా డయాబెటిక్కి ఎంత ఉండాలా, ప్రీ డయాబెటిక్ ఏమైనా ఉండాలి? సో అది నార్మల్కి ఒక రేంజ్ ఉంటుంది, ప్రీ డయాబెటీస్కి ఒక రేంజ్ ఉంటుంది. ఒక 6.5 అనేది కట్ ఆఫ్. 6.5 అబవ్ ఉంటే అది డయాబెటిక్ కింద వస్తుంది. దాని కింద వేరు రీడింగ్స్ ఉంటాయి, ప్రీ డయాబెటీస్ అండ్ నార్మల్కు. 5.4 వరకు ఉంటే నార్మల్ వరకు, దాని నుండి 6.5 ఉంటే ప్రీ డయాబెటీస్ కింద వస్తుంది. ఓకే, అంటే 5.4 బిలో ఈజ్ నార్మల్, 5.4 to 6.5 అనేది ప్రీ డయాబెటీస్, 6.5 అబవ్ అనేది డయాబెటీస్ కిందకి వస్తుంది. సార్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్గా క్వశ్చన్, జనాలకి కాంప్లికేషన్స్ ఏముంటాయి సార్ డయాబెటిక్? ఇప్పుడు నేను చాలా పేషెంట్స్ కూడా చూస్తాను, కానీ కాంప్లికేషన్స్ దే ఆర్ సఫరింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏమేమి కాంప్లికేషన్స్గా కామన్గా పేషెంట్స్ అనుభవిస్తారు సార్ డయాబెటీస్లో? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ యాక్చువల్లీ. ఓకే, అంటే మామూలుగా డయాబెటీస్ ఉందని పేషెంట్ ఎవరు రారు హాస్పిటల్కి. ఈ డయాబెటిక్ యొక్క కాంప్లికేషన్ వల్లే హాస్పిటల్కి వస్తారు యాక్చువల్గా. సో ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి, డయాబెటీస్ అనేది కొన్ని రోజులు ఈవెన్ అంటే మెడిసిన్స్ తోటి అంటే బ్లడ్ షుగర్ నార్మల్ ఉన్నా కానీ డయాబెటిక్ యొక్క కాంప్లికేషన్స్ మీరు తప్పించుకోలేరు. దట్ స్టడీస్ అవన్నీ ప్రూవ్ అయినాయి. ఓకే, సో దానికి అంటే కాంప్లికేషన్స్ ఎలా అంటే, ఈ డయాబెటీస్ కొన్ని రోజుల తర్వాత ఈ బ్లడ్ వెజల్స్ ఆ నర్వ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోయి, సపోజ్ దీనిలో 2 types అన్నమాట. మ్యాక్రో బ్లడ్ వెజల్స్ ప్రాబ్లమ్ కాంప్లికేషన్స్ అండ్ మైక్రో బ్లడ్ వెజల్స్ ప్రాబ్లమ్స్. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఒక్కొక్క ఆర్గన్లో ఒక్కొక్క డిఫరెంట్ చూపిస్తుంటుంది. సో సపోజ్ ఐస్లో వచ్చే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. ఏంటంటే రెటీనా అంటే దానికి బ్లడ్ సప్లై అది కాకుండా కొంచెం బ్లైండ్నెస్ అది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, హార్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ మళ్ళీ వేరే ఉంటాయి అవన్నీ. అండ్ దీని కాంప్లికేషన్స్ ఈవెన్ కిడ్నీలో కూడా వచ్చేస్తాయి, అవి రీనల్ ప్రాబ్లమ్స్, CKD ఇవన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ. సో ఈవెన్ బ్రెయిన్లో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, లైక్ ఆల్జీమర్స్, ఈవెన్ పార్కిన్సోనిజం ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ డయాబెటిక్. ఓకే, అండ్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఉంటాయి, కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి.
సో ఈ డయాబెటిక్ అనేది ఉండడం వల్లనే మిగతా అన్ని ఆర్గన్స్కు కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే. సో ఆ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ట్రీట్ చేస్తూ మేము ఈ సెంటర్లో డయాబెటిక్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాము కంప్లీట్గా. Okay. ఓన్లీ మొత్తం ఏంటంటే ఆయుర్వేదిక్ బేసిక్ ప్రిన్సిపల్స్ను ఇంప్లిమెంట్ చేస్తూ మేము డయాబెటీస్ ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇక్కడ. అదే నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే, దీనికి పరిహారం ఏందని. అది. కానీ కాంప్లికేషన్స్ డయాబెటీస్ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది అనుకోండి ఎవరికన్నా, ఇఫ్ దే డయాగ్నోస్ విత్ డయాబెటీస్, ఈ కాంప్లికేషన్స్ ఎన్ని దినాల తర్వాత స్టార్ట్ అవుతుంది సార్ నార్మల్గా ఒక పేషెంట్స్కి? డిపెండ్స్, పర్సన్ టు పర్సన్ ఉంటుంది అది. ఓకే. యాక్చువల్ అయితే డయాబెటీస్ రావడానికి ముందు, అంటే డయాబెటీస్ అని లేబుల్ వేయడానికి ముందు యాక్చువల్గా దానికంటే ఒక 5 years పైనే బాడీలో అన్ని చేంజెస్ వస్తూనే ఉంటాయి యాక్చువల్గా. ఓకే. అంటే ప్రీ డయాబెటీస్ అనే స్టేజ్ ఉంటుంది కదా. సో ఆ స్టేజ్ వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా స్టార్ట్ అయితేనే ఉంటాయి ఏదో కాంప్లికేషన్స్. సో ఆ పర్సన్ యొక్క ఇమ్యూనిటీ, తర్వాత న్యాచురల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఒక్కొక్క పేషెంట్కు ఇమ్మీడియట్ 1 సంవత్సరం తర్వాత వచ్చే కొన్ని వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2 సంవత్సరాల తర్వాత వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే. లేట్ కాంప్లికేషన్స్ కొన్ని వేరే ఉంటాయి. ఓకే. సో ఇమ్మీడియట్గా వచ్చేవి మామూలుగా పెరిఫెరల్ న్యూరైటిస్ అని ఇటువంటి చిన్న చిన్నవి ఉంటాయి. తర్వాత లేట్ కాంప్లికేషన్స్ లైక్ సీకేడి, అంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత అల్జీమర్స్, పార్కిన్సోనిజం, ఇవన్నీ కూడా డయాబెటిక్ యొక్క కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే. అంటే ఈ మేజర్ కాంప్లికేషన్స్, కాంప్లికేషన్స్ అంటే ఒక డయాబెటిక్ వచ్చిన తర్వాత ఎనీహౌ ద పేషెంట్ అంటే ఈ కాంప్లికేషన్స్ అనుభవించాలి సార్. ఏదంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్ యొక్క బ్లడ్ షుగర్ మాత్రమే ఒకటే చూడకుండా మనం బాడీ షుగర్ కూడా దాన్ని మెయింటైన్ చేస్తేనే యాక్చువల్గా కాంప్లికేషన్స్ రావు. కానీ ఈ రోజు అంతా ఏమవుతుందంటే ఓన్లీ బ్లడ్ షుగర్ మేనేజ్ చేయడమే టార్గెట్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు యాక్చువల్గా. కానీ మన ఆయుర్వేదిక్ ప్రకారం ఏంటంటే హోలిస్టిక్ అప్రోచ్, మొత్తం కంప్లీట్గా బాడీలో ఉండే షుగర్, దాని తర్వాత అంటే దేనికైతే రూట్ కాజ్ ఉందో దాని నుంచి ఆ రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేస్తూ ఈ కాంప్లికేషన్స్ కూడా మనం అడ్రస్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నాము. కాబట్టి మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఓకే. ఒక పాయింట్ కరెక్ట్ చెప్పారు సార్. అంటే ఓన్లీ మేనేజింగ్ బ్లడ్ షుగరే ఇప్పుడు అందరికీ, ఇప్పుడు ట్రీట్మెంట్ మనం చూస్తుంది అదే కదా, మేనేజింగ్ బ్లడ్ షుగరే. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ టైం నేను వింటుంది ఏమంటే బాడీ షుగర్ కూడా వెరీ ఇంపార్టెంట్, ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే. ఇప్పుడు యాజ్ పర్ ద ఆయుర్వేద వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ సార్? మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? అంటే పేషెంట్స్ ఐ మీన్ వాట్ దే హ్యావ్ టు డూ యాక్చువల్లీ మీ దగ్గర వచ్చి? మేము అంటే ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం మేము చేస్తున్నాము. మెయిన్గా లంఘనము అండ్ అపతర్పణ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దానికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేస్తూ దానికి సంబంధించిన పంచకర్మ అవి చేస్తూ, పంచకర్మ అంటే ఇప్పుడు మామూలుగా డిటాక్సిఫికేషన్ ఆఫ్ ద బాడీ అండ్ రిజ్యూనేషన్ ఆఫ్ ద డ్యామేజ్డ్ సెల్స్ ఇన్ ద బాడీ. సో ఇవన్నీ చేస్తూ మనం నిదాన పరిమార్జనమేవ చికిత్స చేస్తూ, దాంతోపాటు పంచకర్మ చేస్తూ దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం అన్నట్టు. అంటే మేము మెడిసిన్స్ ఎట్లుంటాయంటే ఓన్లీ బ్లడ్ షుగర్ మెయింటైన్ చేయడం కాకుండా మీరు ఎంతమంది డిస్కస్ చేసినట్టు హోలిస్టిక్ అన్నట్టు, మొత్తం అంటే డిసీజ్కి సంబంధించిన రీజన్కు, దాని తర్వాత ఇలాగా ట్రీట్మెంట్ చేయడం, అంటే వాటిని దోషాన్ని టార్గెట్ చేస్తూ ట్రీట్మెంట్ చేయడం అన్నమాట. ఓకే. అంటే ఆయుర్వేదాల మెయిన్ అంటే రూట్ కాజ్ ఈజ్ 3 దోషాస్. 3 దోషాస్కి మీరు ట్రీట్ చేస్తూ పంచకర్మ డిటాక్సిఫై చేస్తూ బ్యాలెన్స్ చేస్తాం అన్నట్టు. 3 దోషాలు బ్యాలెన్స్ చేస్తూ ఓకే కంప్లీట్గా ట్రీట్మెంట్ చేస్తున్నాం. అచ్చా. మళ్ళీ ఇప్పుడు దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా సార్? మన ఆయుర్వేద మీ ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారు కదా, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ దీనిలో ఏముండవు, ఓన్లీ కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే డిసీజ్ సంబంధించిన ఉంటాయి కానీ డ్రగ్స్ సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఆయుర్వేదిక్లో ఉండవు. ఎందుకంటే మేము అంటే హెవీ మెటల్స్ అవన్నీ యూజ్ చేస్తే మామూలుగా డయాబెటిక్స్ ఆల్రెడీ కొంచెం అంటే కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్లో కిడ్నీస్ అవన్నీ పనిచేస్తాయి కాబట్టి కరెక్ట్ హెవీ మెటల్స్ యూజ్ చేయడానికి అంటే ఎక్కడ ఇండికేషన్స్ ఏం లేవు, దాన్ని ఏం యూజ్ చేయట్లేదు. సో
కాంప్లికేషన్స్ అంటే డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు దీంట్లో, ఈ ట్రీట్మెంట్లో. మేము చేసిన ఇన్ని ట్రీట్మెంట్స్ లోపల మాకు ఏ పేషెంట్స్ కానీ ఏమీ రిపోర్ట్ చేయలేదు ఇంతవరకు అటువంటివి. ఇప్పుడు నార్మల్గా డ్యూరేషన్, వాట్ ఈస్ ద డ్యూరేషన్ అంటే ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఏమవుతుంది సార్? సో నార్మల్గా ఒక డయాబెటిక్ టైప్ 2 డయాబెటీస్ మీ దగ్గర వచ్చారంటే ఒక డ్యూరేషన్ ఒక 3 మంత్సా, 5 మంత్సా, 6 మంత్సా ఎలా ఉంటుంది అది? సో మామూలుగా మేము ఇప్పుడు చేస్తున్న ట్రీట్మెంట్లో మేము 5 మంత్స్ ప్యాకేజ్లో చేస్తున్నాం యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే ఇన్సులిన్ తీసుకునే పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు మాకు. వాళ్ళని ఇన్సులిన్ టేపరింగ్ చేస్తూ మన మెడిసిన్స్ కొంచెం కొంచెం పెంచుతూ వాళ్ళని, అంటే అంత మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి ఉంది దానికి ఒక ప్రోటోకాల్ ఫాలో కావాలి. ఆ ప్రోటోకాల్ ఫాలో అయినప్పుడే మనం ఇవన్నీ, అంటే ఇంతకుముందు ఉన్న మెడిసిన్స్ యొక్క కాంప్లికేషన్స్ తీసేయచ్చు. దాని తర్వాత ఆ మెడిసిన్స్ కూడా టేపరింగ్ చేసేసి పక్కన పెట్టేసి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదొక పద్ధతి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ పంచకర్మ ట్రీట్మెంట్, అంటే దోషాన్ని బట్టి మేము అది చెప్పినాను కదా, లంఘనము అండ్ అపతర్పణ ట్రీట్మెంట్, అలాంటి ట్రీట్మెంట్. దాని తర్వాత డైట్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే. సో ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, ఏం తీసుకుంటే దోషాలు అంటే ప్రకోపం జరుగుతాయి యాక్చువల్గా కొన్ని. సో దోష ప్రకోపం లేకుండా మనము బ్యాలెన్స్డ్ డైట్ చెప్తాం వాళ్ళకు. మళ్ళీ తర్వాత మేము బ్యాలెన్స్ డైట్ చెప్పినప్పుడు ఏమి మినరల్స్ అండ్ విటమిన్స్ డెఫిషియన్సీ కాకుండా అన్నీ చూసి హోలిస్టిక్గా మేము ఒక డైట్ ప్లాన్ చేసాం మేము. దాని ప్రకారం డైట్ తీసుకుంటూ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని, అంటే ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినొద్దు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంటే డైజెషన్ సిస్టమ్ ఎలాగా మెయింటైన్ చేయాలనేది ఆయుర్వేదిక్ ప్రకారం చెప్పినారు. ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినకూడదు, ఎంత తినాలి, ఒకవేళ భోజనం చేసినప్పుడు కూడా దానికి ఒక ప్రపోర్షన్ ఉంది. సో అలాగే తినాలి అన్నట్టు. సో ఇదంతా ఆయుర్వేదిక్ సైన్స్లో ఎప్పుడో చెప్పినారు. దాని ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మేము చేసుకుంటాం. మామూలుగా ట్రీట్మెంట్ చేస్తున్నాము. చాలా మంది పేషెంట్స్కి యాక్చువల్గా కంప్లీట్ రివర్సల్ అయింది టైప్ 2 డయాబెటీస్ మా దగ్గర. ఓకే. సో 5 మంత్స్ లోపల కంప్లీట్ చేసేసి మేము, అంటే కంప్లీట్ డయాబెటిక్ రివర్సల్ చేస్తూ దాని తర్వాత మేము 5 మంత్స్ తర్వాత వాళ్ళకి ఏ మెడిసిన్స్ లేకుండానే ఓన్లీ డైట్ రిస్ట్రిక్షన్స్ అండ్ మేము చెప్పిన లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు ఇప్పటి వరకు వితౌట్ ఎనీ కాంప్లికేషన్. చాలా గ్రేట్ అండి. ఇప్పుడు రివర్సల్ అనేది రివర్సల్ రెమిషన్ ఇవనే అనేది అంటే మార్కెట్లో అవ్వదని అందరికీ ఒక మిత్ ఉంది. కానీ ఇది మీ పేషెంట్స్కి అప్రాక్సిమేట్లీ ఎన్ని పేషెంట్స్కి మీకు రివర్సల్? మోర్ దెన్ రూపన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మేము మోర్ దెన్ 150 పేషెంట్స్కు కంప్లీట్ రివర్సల్ చేసేసి వాళ్ళని డ్రగ్ ఫ్రీ చేసాము. వాళ్ళు ఏమీ మెడిసిన్స్ వాడట్లేదు ఇప్పుడు. ఓన్లీ రిస్ట్రిక్టెడ్ డైట్, అంటే రిస్ట్రిక్టెడ్ డైట్ అంటే వాళ్ళు అన్నీ కడుపు నుండి తినవచ్చు, వాళ్ళకి ఏం పెద్ద క్వాంటిటీలో ఏం ఉండదు. కాకపోతే ఏం తినాలనేది కొంచెం మేము స్పెసిఫై చేస్తాము. అది కూడా మరీ ఎక్కువ కాకుండా స్వీట్స్ తినొద్దు అంటాము, ఫాస్ట్ ఫుడ్ తినొద్దు అంటాము, జంక్ ఫుడ్ తినొద్దు అంటాము. మిగతా హెల్తీ ఫుడ్ అంతా న్యాచురల్గా ఉండే ప్రోడక్ట్స్ అని తినమాట. ఎందుకంటే దాన్ని చేస్తూ మీరు లైఫ్ స్టైల్ అంతా మెయింటైన్ చేస్తారంటే మీకు అవసరం లేదు. కరెక్ట్. జంక్ ఫుడ్స్, స్వీట్స్ ఎక్కువ తింటే డెఫినెట్లీ ఇట్ విల్ ల్యాండ్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ ఉంది. ఎవరికన్నా కానీ నార్మల్ పేషెంట్ ఉన్నది, డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నాయి, అదైతే కరెక్టే. ఇంకోటి ఏమంటే సార్, ఇప్పుడు ఇది 5 మంత్స్ ట్రీట్మెంట్ అన్నారు కదా రివర్సల్ ప్రాసెస్ది. ఈ 5 మంత్స్ ప్రాసెస్లో పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం చూసాం కానీ డయాబెటిక్ పేషెంట్స్ ఒకటి ఓవర్ వెయిట్ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. ఈ వెయిట్ కూడా తగ్గుతుందా సార్? తప్పకుండా తగ్గుతుంది వెయిట్. ఎందుకంటే చెప్పాను కదా ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్లో దానిలో కఫం ఎక్కువ పెరగడం వలన ఈ వెయిట్ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఈ ట్రీట్మెంట్ చేస్తుంటూ ఇది ఒక సైడ్ ఎఫెక్ట్గా తీసుకోవచ్చు మీరు. అంటే మెయిన్ డిసీజ్కు ట్రీట్మెంట్ చేస్తుంటే ఆటోమేటిక్గా వెయిట్ కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది. ఓకే. సార్ సో అంటే ఎక్కువ మోర్బిడ్ ఒబెసిటీ, బిఎంఐ మోర్ దెన్ 40 ఉన్న వాళ్ళకు కొంచెం స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ దాన్ని కూడా ఇస్తాము. దాంతోపాటు అంటే డయాబెటిక్ ట్రీట్మెంట్తో పాటు వెయిట్ లాస్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం.
అంటే పేషెంట్ బట్టి టైలర్ బేస్డ్ ట్రీట్మెంట్ మీరు ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. ఎస్ సార్, అదైతే కరెక్టే సార్, ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. సో బిఎంఐ బేస్డ్ చేసుకొని చేస్తాం అన్నట్టు. అవును సార్. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి ఒకటి చాలా కాంప్లికేషన్స్, యూరినేషన్స్ చాలా వస్తుంది సార్ రాత్రిపూట. పాలియూరియా అది ఒకటి చాలా వెరీ కామన్, ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. దానివల్ల ఏమంటే అంటే వాళ్ళు ప్రాపర్గా స్లీప్ చేయలేరు. ఇంకోటి ఒకటి వెయిట్ గెయిన్ అయితే మీరు చెప్పారు, వెయిట్ లాస్ ఎట్లనా అవుతుంది. ఇంకా ఇప్పుడు వేరే కాంప్లికేషన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఐస్ ప్రాబ్లమ్స్, పెరిఫరల్ న్యూరైటిస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి సార్ మీ ట్రీట్మెంట్లో? అదే చెప్తున్నాను. అంటే ఆ సివియారిటీ చూడాలి, అదొకటి. అన్నిటికీ ప్రామిస్ చేయలేము. ఆ సివియారిటీని చూసేసి అసలు దేనివల్ల వస్తుందనేది మీకు తెలుసు, అదే చెప్తున్నాను కదా. అన్కంట్రోల్ డయాబెటీస్ వలన, తర్వాత ఈవెన్ కంట్రోల్ ఉన్నా కానీ లాంగ్ టర్మ్లో మీకు అన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. దాన్ని ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ను బేస్ చేస్తూ మీకు డయాబెటిక్ కంట్రోల్ చేస్తూ, ఈవెన్ బాడీ షుగర్ అవన్నీ చెప్తున్నాం కదా, అవన్నీ కంట్రోల్ చేస్తూ దేనివల్ల ఆ కాంప్లికేషన్స్ వచ్చినాయో ఆ బేసిక్ అంటే రూట్ కాజ్ని మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి వాటిని కూడా అడ్రస్ చేస్తూ, ఈ మెయిన్ రూట్ కాజ్ని అడ్రస్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనకు అన్ని రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పటికీ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ యాక్చువల్లీ. అలాగే చేయాలి. లేకుంటే అది వేరు ఇది వేరు అంటే కుదరదు. అది బాడీ ఈజ్ యూనిక్. మీరు అన్నీ ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది. ఇది వేరు అది వేరు, ఈ కాంప్లికేషన్ వేరు ఇది వేరు అంటే కుదరదు. అది అన్నిటిని కలుపుతూ ఏంటి ఆ లింక్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మాకు సక్సెస్ వస్తుంది. గ్రేట్, అది చాలా బాగుంది సార్. ఇంకోటి ఏమైనా సార్, ఇప్పుడు మన వ్యూవర్స్కి మన ఇప్పుడు పేషెంట్స్ ఎవరైనా చూస్తున్నారో వాళ్ళకి టిప్స్ ఏమైనా ఇస్తారా సార్? అంటే ఒకవేళ డయాబెటిక్ ఉన్నారు వాళ్ళు ఏమేమి చేయాలా, మీరు కొన్ని టిప్స్ ఇస్తే సో దట్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు. టిప్స్ అంటే టిప్స్ అనేవి ఏముండదు మామూలుగా. సో ఓన్లీ థింగ్ ఇప్పుడు నార్మల్గా టిప్స్ ఏమంటాం సార్, డయాబెటిక్ పీపుల్కి మనం ఎక్సర్సైజ్ చేయండి, ఎవ్రీడే వాకింగ్ చేయండి అని చెప్తాం. అది కాకుండా మీరు ఫుడ్లో ఇంకొక మెయిన్ ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ఏంటంటే అందరికీ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, ఏదో అదో ఇదో తెలిసి ఇది చేయాలి అది చేయాలని ఉంటుంది. అవును సార్. కానీ నాలెడ్జ్ ఉండడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. నాలెడ్జ్తో పాటు ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు తెలిసింది మంచి విషయాలని దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కరెక్ట్ సార్. అది చేయకుండా ఉంటే మనం ఎంత నాలెడ్జ్ ఇచ్చినా మీరు ఏం చెప్పినా కానీ అంటే యూజ్లెస్ కదా. సో అందుకోసమే ఎవరైనా కానీ తెలుసుకొని దాన్ని కొంచెం పాటిస్తే మీకు ఆరోగ్యంగా బాగుంటారు యాక్చువల్గా. సో దానిలో ఏం లేదు, మీకు ఎప్పుడైనా కానీ ప్రకృతికి దూరంగా వెళ్ళకుండా ప్రకృతి దగ్గర ఉండండి. ఒకటి ఫస్ట్ నేను చెప్పే మెయిన్ సలహా అది. ఓకే. రెండోది న్యాచురల్గా ఉండే ఫుడ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాటిని మనం భోజనాల్లో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇదంతా మన సంస్కృతి కానే కాదు. ఇదంతా దీనంతా దూరం చేసేసి మన సంస్కృతిని బట్టి మనం ఏం చెప్పినారో పూర్వకాలంలో అవి వాడుతూ మనం లైఫ్ స్టైల్ కొంచెం చిన్న మీరు చెప్పినట్టు ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ మనకు ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో ఎన్నో చెప్పినారు. అదే చెప్పినారు కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు, అదే ప్రాబ్లం మనది. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తే యూ కెన్ ప్రివెంట్ సో మెనీ డిసీజెస్, మెయిన్లీ డయాబెటీస్. కరెక్ట్. అంటే ప్రతి ఒక్క వ్యూవర్ అంటే ఎవరికైనా ఉన్నారు వాళ్ళ దగ్గర ఒకటే టైం అనేది ఉండదు అని చెప్తారు. ఇప్పుడు ఎప్పుడన్నా మనం ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా ప్రకృతికి దగ్గర ఉండాలా. ఇది చాలా మంచి పదం వాడారు మీరు, ప్రకృతికి దగ్గర ఉండాలా. దట్ ఈస్ రియల్లీ నైస్ యాక్చువల్గా. కానీ టైం లేదంటారు, బికాస్ హెక్టిక్ లైఫ్ అనేది చాలా హెక్టిక్ అయిపోయింది, స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ పెరిగింది. సో డాక్టర్ గారు చాలా అంటే మీరు డయాబెటీస్ కాంప్లికేషన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు, చాలా ఒక అందరికీ అర్థమయ్యే లెక్క చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం. ఇప్పుడు సార్ అనేది ఏమంటే ప్రకృతికి దగ్గర, ప్రకృతి విపరీతంగా వెళ్ళకుంటే మనకి డయాబెటీసే కాదు ఏ జబ్బులు రావు. ఇంకోటి ఏమంటే మనకి డయాబెటీస్ ఉందంటే డయాబెటీస్ ఎవరికైనా మనం మంచిగా చేసుకోవాలా, ఏదన్నా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలంటే
మీరు మా హాస్పిటల్ రూప్నా ఆయుర్వేదిక్ హాస్పిటల్ పిల్లర్ నెంబర్ 138 థర్డ్ ఫ్లోర్లో ఎబో విజయ్ డయాగ్నోస్టిక్ సెంటర్ పైన, అది మన థర్డ్ ఫ్లోర్లో సిచ్యువేటెడ్ ఉంది, అత్తపూర్ ఏరియాలో మీరు రావచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.